జూన్ 17, 2026 బీహార్లోని భోజ్పూర్ జిల్లా బిలౌతి గ్రామం ఒక్కసారిగా రణరంగంగా మారింది. ఒకవైపు పోలీస్ ఫోర్స్, మరోవైపు నిప్పులు చెరుగుతున్న జనం, మధ్యలో ఒక శవం. ఆ శవం ఎవరిదో కాదు, సోషల్ మీడియాలో స్థానిక సమస్యలపై గలమెత్తిన ఒక గ్రాడ్యుయేట్ పబ్లిక్ యాక్టివిస్ట్ భరత్ భూషణ్ తివారీది. అసలు జూన్ 17న ఏం జరిగింది? ఆ సెల్ఫ్ డిఫెన్సా లేక పక్కా ప్లాన్డ్ మర్డరా? పోలీసులు అంటున్నారు అతను తమపై కాల్పులు జరిపాడని, కానీ వైరల్ అవుతున్న వీడియోలు చెప్తూ ఉన్నాయి అతను ఆల్రెడీ సరెండర్ అయ్యాడని. బీహార్ రాజకీయాన్ని షేక్ చేస్తున్నటువంటి ఈ రియల్ వర్సెస్ ఫేక్ ఎన్కౌంటర్ స్టోరీ భూషణ్ తివారీ డీటెయిల్డ్గా చూద్దాం. సోషల్ యాక్టివిస్ట్గా ఉన్నటువంటి ఈ వ్యక్తి క్వశ్చన్ చేయడమే ఇంతటి దారుణమైన పరిస్థితి దారితీసిందా? అక్కడ పోలీసులు ప్రభుత్వానికి సహకరిస్తూ కంప్లీట్గా సరెండర్ అయిపోయి ఆ వ్యక్తిని దారుణంగా ఎన్కౌంటర్ చేశారు. మ్యాటర్ ఏంటంటే, భరత్ భూషణ్ తివారీ బ్యాక్గ్రౌండ్ డీటెయిల్డ్గా చూద్దాం. ఇతను ఏ రౌడీ షీటరో, ప్రొఫెషనల్ క్రిమినల్లో కాదు, ఎలాంటి క్రిమినల్ నేర చరిత్రలైనటువంటి ఒక గ్రాడ్యుయేట్. గ్రామంలో జరుగుతున్న అవినీతి జరిగినా, రోడ్లు పాడైపోయినా, వరదలు వచ్చినా సోషల్ మీడియా వేదికగా అడ్మినిస్ట్రేషన్స్ని, ప్రభుత్వాలు నిలదీసేటువంటి ఒక లోకల్ లీడర్, పబ్లిక్ యాక్టివిస్ట్ అని చెప్పొచ్చు. కానీ జూన్ 15వ తేదీన సీన్ మారిపోయింది. భరత్ తివారీ తన ఫేస్బుక్ అకౌంట్లో ఒక వివాదాస్పద పోస్ట్ పెట్టాడు. దేశంలో ఒక విప్లవ యుద్ధం అంటే రెవల్యూషనరీ వార్ స్టార్ట్ చేయబోతున్నానని జగదీష్పూర్ పరిపాలనా అధికారికి మరణ బెదిరింపులు ఇస్తున్నట్టుగా ఆ పోస్ట్లో రాసి పెట్టాడు. అంతే, సిస్టమ్ అలర్ట్ అయిపోయింది. జూన్ 16న పోలీసులు అతని ఇంటికి వెళ్ళారు, కానీ భరత్ తివారీ ఇంట్లో లేడు. ఆ తర్వాత అతను నేరుగా ఫేస్బుక్ లైవ్లోకి వచ్చాడు. చేతిలో తుపాకీ పట్టుకొని బీహార్ ప్రభుత్వం నన్ను ఎన్కౌంటర్ చేయడానికి ప్లాన్ చేస్తోంది, సిస్టమ్ పైన నా పోరాటం ఆపను అంటూ శపథం చేశాడు. ఇక్కడే పోలీసులు ఒక మైండ్ గేమ్ ఆడారు. భోజ్పూర్ పోలీసులు సోషల్ మీడియాలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భరత్ తివారీకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని, అతని మానసిక పరిస్థితి బాలేదు అని, అతడిని కాపాడి సైకియాట్రిస్ట్ దగ్గరకు పంపడమే మేము చేస్తున్న ప్రయత్నం అని పోలీసులు చెప్పుకొచ్చారు. నిజంగానే అతను మానసిక రోగా లేక సిస్టమ్ను ప్రశ్నిస్తున్నాడని అతన్ని పిచ్చివాడనే ముద్ర అధికారులు, ప్రభుత్వాలు, పోలీసులు వేశారా? ఇక జూన్ 17న ఉదయం భరత్ తివారీ మళ్ళీ ఫేస్బుక్ లైవ్లోకి వచ్చి నన్ను మానసిక రోగిగా చిత్రీకరించి చంపాలని చూస్తున్నారు, నేను భగత్ సింగ్ లాంటోడిని. ఇది ఆయన చేసిన స్టేట్మెంట్. పోలీసులకు ఒక వార్నింగ్ కూడా. కొన్ని గంటల్లోనే షాహ్పూర్ పోలీసులు అలాగే స్పెషల్ టాస్క్ ఫోర్స్ జాయింట్ బిలౌత్ గ్రామానికి చేరుకున్నారు. అక్కడికి మొత్తం చుట్టుముట్టేశాయి ఆ గ్రామాలన్నిటి కూడా. ఇక్కడ రెండు విరుద్ధమైనటువంటి వాదనలు తెరపైకి వచ్చాయి. ఒకటేమో పోలీస్ వర్షన్, అఫీషియల్ స్టేట్మెంట్ ఇది. మరొకటి ఫ్యామిలీ అండ్ ఐ విట్నెస్ చేస్తున్న ఆరోపణలు. లొంగిపోమని కోరిన భరత్ వినలేదని పోలీసులు చెప్తున్నారు. భరత్ ఆల్రెడీ పోలీసులకు లొంగిపోయాడని చెప్పి అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. పోలీసులపై పదే పదే కాల్పులు జరిపాడు. ఇది పోలీసుల వర్షన్. అంటే ఫ్యామిలీ ఏం చెప్తోంది? తన వద్దున్నటువంటి ఆ పిస్తోల్ని భరత్ తివారీ కింద పడేశాడు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో కాలుకి గాయాలయ్యాయని పోలీసులు చెప్తూ ఉంటే, నిరాయుధాయుడిగా అంటే ఎటువంటి ఆయుధాలు లేకుండా ఉన్న అతడిని దూరం తీసుకువెళ్ళి మోకాళ్ళపై, తొడలపై 4 బుల్లెట్లతో కాల్చారని చెప్పి భరత్ తివారీ ఫ్యామిలీ చెప్తోంది. ఇక పాట్నా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడనేది పోలీసుల వాదన. ఇది ఎన్కౌంటర్ కాదు, పక్కా ప్లాన్డ్ మర్డర్ అని చెప్పి భరత్ తివారీ ఫ్యామిలీ చెప్తోంది. కాల్పులు జరిగినప్పుడు చేతిలో ఆయుధం ఉంటే అది ఎన్కౌంటర్. అదే ఆయుధం కింద పడేసాక కాల్చితే అది డెఫినెట్గా మర్డర్ ఇన్ యూనిఫామ్ అవుతుంది. వైరల్ అవుతున్న వీడియోలు కూడా భరత్ లొంగిపోయినట్టుగానే చూపిస్తూ ఉన్నాయి. భరత్ భూషణ్ తివారీ మరణ వార్త బిలౌతి గ్రామానికి చేరగానే జనం మొత్తం కూడా ఆగ్రహంతో ఊగిపోయారు. వందలాది మంది గ్రామస్తులు ఆరా బక్సర్ 4 లేన్ హైవే పైనే బ్లాక్ చేశారు. అంటే ఆ రూట్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది కంప్లీట్గా. భరత్ డెడ్ బాడీని రోడ్డు మధ్యలో పెట్టి పోలీసులకు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ బీహార్ రాజకీయాల్లో పెద్ద తుఫాన్గా మారింది. ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ నిప్పులు చెరిగారు.
బీహార్లో నేరగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతున్నారు, కానీ ప్రశ్నించేటువంటి అమాయకులను మాత్రం పోలీసులు టార్గెట్ చేస్తున్నారని ఆయన వాదించారు. ఇక సీఎం సామ్రాట్ చౌదరి వెంటనే భరత్ ఫ్యామిలీకి క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. మరోవైపు జనసురాజ్ పార్టీ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్ను భరత్ కుటుంబ సభ్యులు పాట్నాలో కలిశారు. జూన్ 24న జరగబోయేటువంటి పంచాయతీ మీటింగ్కు రావాలని కోరారు. ప్రశాంత్ కిషోర్ కూడా ఈ న్యాయ పోరాటానికి కంప్లీట్ సపోర్ట్ ఇస్తానని ప్రామిస్ చేశాడు. భరత్ సోదరుడు చందన్ తివారీ అలాగే వారి తల్లి చెప్తున్న మాట ఒక్కటే, మాకు ప్రభుత్వం ప్రకటించే నామకే వాస్తే విచారణలపై నమ్మకం లేదు. తప్పు చేసిన పోలీసులని జైల్లో పెట్టకపోతే మా ఫ్యామిలీ అంతా సామూహిక బలమరణానికి పాల్పడతామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇక పబ్లిక్ ప్రెజర్ పెరిగిపోవడంతో సిస్టంలో మూమెంట్ స్టార్ట్ అయింది. ఈ కేసు ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరింది. అడ్వకేట్ నరేంద్ర మిశ్రా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సూర్యకాంత్కు ఒక సుమోటోగా వినతి పత్రం సమర్పించారు. సిబిఐ లేదా సిట్తో కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. అటు హ్యూమన్ రైట్స్ కమిషన్ జస్టిస్ ఏఎం బదర్ ఈ ఘటనపైన కూడా ఆయన సైతం తీవ్రంగా స్పందించారు. బీహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యయ్ అమృత్, డీజీపీ అలాగే భోజ్పూర్ ఎస్ఎస్పీలకు కూడా షాక్ ఇస్తూ నోటీసులు జారీ చేశారు. 4 వారాల్లో పూర్తి స్థాయి రిపోర్ట్ని సబ్మిట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రెజర్ తట్టుకోలేక బీహార్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ యాక్షన్ మూడ్లోకి వచ్చింది. శాంతి భద్రతల ఏడీజీ సుధాంశు కుమార్ స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక విషయాలు చెప్పారు. 1, జూన్ 16న నిందితుడిని పట్టుకునేటప్పుడు పోలీసులు ప్రొసీజర్ ఫాలో అవ్వలేదు. ఆయన ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు గాను ఒక ఎస్హెచ్ఓ, 2 సబ్ ఇన్స్పెక్టర్లు, ఒక ఏఎస్ఐ, ఒక కానిస్టేబుల్ మొత్తం 5 పోలీసులను సస్పెండ్ చేశారు. థర్డ్ విషయం, మృతుడి తల్లి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా అప్పటి జగదీష్పూర్ ఎస్డిపిఓ, షాపూర్ ఎస్హెచ్ఓల పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం. ఐపీ సెక్షన్ 302 ఆఫ్ బిఎన్ఎస్ 103 ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ను అలాగే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కోసం ఫారెన్సిక్ టీమ్స్ని కూడా రంగంలోకి దించారు. ఒక వ్యక్తి సిస్టమ్ని బెదిరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఖచ్చితంగా తప్పే, కానీ ఒక వ్యక్తి ఆల్రెడీ లొంగిపోయి ఆయుధాన్ని పక్కన పడేసిన తర్వాత కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకొని కాల్చడం ఎంతవరకు కరెక్ట్? తుపాకీ పట్టిన ప్రతి వాడు క్రిమినల్ కాకపోవచ్చు, కానీ చట్టాన్ని రక్షించాల్సిన వాళ్ళే రూల్స్ బ్రేక్ చేస్తే ఇక సామాన్యుడి చట్టం పైన ఏ నమ్మకం వస్తుంది? పోలీసులు చెప్తున్నట్టుగా అది సెల్ఫ్ డిఫెన్స్ కోసం జరిగిన ఫైరింగా, లేక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్టుగా ఇది ఒక ఫేక్ ఎన్కౌంటర్ అనేది రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ ఇచ్చేటువంటి జ్యుడిషియల్ రిపోర్ట్ లేదా సుప్రీంకోర్టు జోక్యంతోనే తేలాల్సి ఉంది. ఒక యువకుడి ప్రాణం పోయింది, ఒక గ్రామం అంతా తగలబడిపోతోంది. బీహార్ కాకి వ్యవస్థ ఇప్పుడు బోన్లో నిలబడింది. ఈ ఎన్కౌంటర్ పైన మీ అభిప్రాయం ఏంటి? బహుశా మీరు కూడా సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసే ఉంటారు. అట్ ది సేమ్ టైం ఈ డీటెయిల్స్ మొత్తం విన్న తర్వాత ప్రశ్నించడం తప్ప? వ్యవస్థని, అధికారులని, ప్రభుత్వాలని, మంత్రులని, ముఖ్యమంత్రులని క్వశ్చన్ చేయడం ప్రజాస్వామ్యంలో తప్ప? ఇది ముమ్మాటికి ఒక క్రిమినల్గానే చూడాల్సి వస్తుందా? ఆయన ఎన్కౌంటర్ మీరు సమర్థిస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని ఫ్యాక్ట్ చెక్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఆర్ స్ట్రీమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.